ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. జయదేవ్ అంటారు జానుతోని, అమ్మ జాను, మీ అక్క ఆల్రెడీ చాలా కష్టపడుతుంది, ఇంకా మన మాటలతో మన చేష్టలతో కష్టపెట్టద్దమ్మా, తనని ఇకనైనా బాగా చూసుకుందాము అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక జాను ఆలోచనలో పడుతుంది. ఇక ఇదంతా చూస్తున్న దేవి అని, అమ్మో బావగారి మాటలకి మళ్ళీ జాను మంచిగా మారిపోతే లేదు లేదు అని చెప్పి, బావగారు మేము పడుకోవాలి, మాకు నిద్ర వస్తుంది, రా జాను అని చెప్పి, రా వివేక్ అని చెప్పి దేవి అని జానుని అక్కడి నుంచి లాక్కర్ వెళ్ళిపోతుంది. ఏంటిది అన్నట్టుగా ఇక జయదేవ్ ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక లక్ష్మి జున్నుని పడుకోబెడుతూ ఉంటుంది రూమ్లో. ఇక అప్పుడే మిత్ర వస్తాడు. ఇక మిత్ర రూమ్లోకి వచ్చి డోర్ వేస్తాడు. ఇక లక్ష్మి ఇదంతా చూస్తూ, ఇదేంటి ఈ టైంలో ఈయన వచ్చారు, డోర్ కూడా వేస్తున్నారు, దగ్గరికి వస్తున్నారేంటి అని చెప్పి అలా మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక మిత్ర వచ్చి లక్ష్మితోని, లక్ష్మి కాసేపు నీ టైం కావాలి అని చెప్పి అనగానే, అది జున్ను ఉన్నాడండి, పడుకున్నాడు, ఇప్పుడు కాదండి ఇంకెప్పుడైనా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ప్లీజ్ అండి జున్ను ఉన్నాడు అనగానే, పర్వాలేదు ఏమీ కాదు, నాకు ఇప్పుడే కావాలి అని చెప్పి లక్ష్మి దగ్గరగా వస్తూ ఉంటాడనమాట మిత్ర. ప్లీజ్ అండి అనగానే, అబ్బా సైలెంట్గా ఉండు అయిపోతుంది అని చెప్పి మిత్ర దగ్గరగా వస్తూ ఉంటే ఇక లక్ష్మి గోడ దాకా వచ్చేస్తుంది. ఇక లక్ష్మి ఏమి చేయలేక కళ్ళు మూసుకుంటుంది. ఇక మిత్ర చాలా దగ్గరగా వచ్చి ఇక లక్ష్మి జుట్టుని అలా వెనక్కి అంటూ ఉంటాడు. ఇక కళ్ళు తెరిచి లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది మిత్రని. ఇక అప్పుడు మిత్ర తన పాకెట్లో నుంచి చేపెట్టి ఒక పేపర్ తీస్తాడు. ఆ పేపర్లో ఇక ఎండుమిరపకాయలు ఉంటాయి. ఏంటండి ఇది అని చెప్పి లక్ష్మి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే అప్పుడు మిత్ర, దిష్టి తీయడానికి ఈరోజు నీ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయి, వెంటనే దిష్టి తీసుకోకపోతే చాలా కష్టమైపోతుంది అని మిత్ర అంటూ ఉంటే, మీరు నాకు దిష్టి తీయడం ఏంటండి అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి నేను కూడా ఇంకెవరిని అడగలేను దిష్టి తీయమని, మరి నేనే కదా ఉంది, సో నా బాధ్యత కూడా నేనే దిష్టి తీస్తాను అని చెప్పి ఇక మిత్ర లక్ష్మికి దిష్టి తీస్తూ ఉంటాడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళ దిష్టి అని చెప్పి అందరి దిష్టి అని చెప్పి తీస్తూ ఉంటాడు లక్ష్మికి. ఇప్పుడు దిష్టి పోయింది అని చెప్పి మిత్ర ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా వెనక నుంచి మిత్రని హక్ చేసుకుంటుంది. ఏమైంది లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక లక్ష్మి కంట్లో నీళ్ళు పెట్టుకుంటుంది. ఏమైంది ఏడుస్తున్నావా అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి, నాకు చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి, అప్పుడు మా తాతయ్య నాకు మా అమ్మ నాన్న గుర్తొచ్చిన ప్రతిసారి ఇలా చెప్తూ ఉండేవారు, నీకు వచ్చే భర్త నీకు మీ అమ్మ నాన్నలా చూసుకుంటారు అని చెప్పి, ఇప్పుడు మీరు నాకు అమ్మ అయ్యారు, నాన్న అయ్యారు, ఇక నాకు కష్టం వచ్చిన ప్రతిసారి ఇప్పుడు అయితే దేవుడే అయ్యారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, నేను ఒక్కసారి దిష్టి తీసినందుకే నువ్వు నన్ను దేవుణ్ణి చేసేస్తున్నావు, మరి నా ప్రాణాలు ఎన్నిసార్లు కాపాడావు లక్ష్మి, నేనేమనుకోవాలి, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కూడా నీ బాధకి నేను కారణమయ్యాను, ఇక నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతోషంలో కూడా నీ కళ్ళల్లో నుంచి కన్నీరు రాకూడదు, నిన్ను బాగా చూసుకోవాలి అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిత్ర డోర్ తీసుకొని బయటికి రాగానే ఎదురుగా మనీషా ఉంటుంది. ఇక తన చేతిలో ఉన్న పేపర్ని అలా చుట్టేస్తాడు మనీషా చూడకుండా. ఇక మనీషా ఏమో కోపంగా మిత్రని చూస్తూ ఉంటే ఇక మిత్ర ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఆగు మనీషా అని చెప్పి రూమ్లో ఉన్న లక్ష్మి ఆపుతుంది. ఇక లక్ష్మి వచ్చి మనీషాతో ఇలా అంటుంది, ఏంటి నువ్వు పోలీసులను చూసిన దొంగలా పారిపోతున్నావు అనగానే, నేను దొంగనా అని చెప్పి మనీషా అరుస్తూ ఉంటుంది. నా మీద నిందలు వేయకు లక్ష్మి, అంతా సరియో చేసింది, నేనేమి చేయలేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, తెలుసు నువ్వు ఆ సరియు ఇద్దరు కూడా తోడు దొంగలని బాగా తెలుసు, నువ్వు మీరు చేసే ప్రతి పని నన్ను నా భర్తకి ఇంకా చాలా బాగా దగ్గర చేస్తున్నాయి. ఇప్పుడు డోర్ దగ్గర నుంచొని మా మాటలు కూడా వినే ఉంటావు కదా, ఆయన నాకు ఎంత దగ్గర అయ్యారో నీకు బాగా అర్థమై ఉంటుంది. అయినా నేను అసలు ఒక్క మాట చెప్తే ఇదంతా చేసింది నువ్వే అని చెప్పి ఒక్క మాట చెప్తే నేను ఆయనే మెడపట్టుకొని గెంటేస్తారు, కానీ నేను ఎందుకు ఆగుతున్నానో తెలుసా, నేను అంటే నా ద్వారా గెంటించడం అనేది కరెక్ట్ కాదు, మిత్రగారు ఆయనంతటా ఆయనే నీ గురించి తెలుసుకొని నీ మీద అసహ్యం పుట్టి ఆయనే నేను గెంటేసే రోజు ఖచ్చితంగా వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇక నువ్వు మిత్రని అస్సలు దగ్గర చేసుకోలేవు, ఆయన నాకు అంత దగ్గర అయిపోయారు, ఇక నా చెల్లెలు మనసు నువ్వు మార్చావును అని చెప్పి అన్నావు కదా, నా చెల్లెలను కూడా నేను నా వైపు తిప్పుకుంటాను, చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది మనీషాతోని లక్ష్మి. నీకు ఓటమి ఒంటరితనం అదే నీకు మిగిలేది, ఆఖరికి రాసి పెట్టుకో మనీషా అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడు మనీషా, ఏంటి నీ పాటికి నువ్వు చెప్పేసి వెళ్ళిపోతే ఎలా, నా మాట కూడా విను అని చెప్పి మనీషా ఆపుతుంది లక్ష్మిని. లక్ష్మి అంటుంది, ఏంటి నీ దగ్గర ఇంకా ప్లాన్స్ ఉన్నాయా అని చెప్పి అనగానే అప్పుడు మనీషా, నా దగ్గర ఉన్నది ఒకే ఒక ప్లాన్, విను, మిత్రని నా సొంతం చేసుకుంటాను, ఈ కుటుంబాన్ని నీకు దూరం చేస్తాను, ఒక్క దెబ్బకి రెండు పెట్టాలన్నట్టుగా మిత్ర నావాడవుతాడు, జాను కూడా నిన్ను హేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి మనీషా వెళ్ళిపోతూ ఉంటే ఇక లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే వివేక్ వచ్చి, ఏంటొదినా తన ప్లాన్ అంతా డైరెక్ట్గా నీకే చెప్తే చంప పగలగొట్టి ఇంట్లో నుంచి గెంటేక ఏం చూస్తున్నావు అని చెప్పి వివేక్ అంటాడు లక్ష్మితోని. అప్పుడు లక్ష్మి అంటుంది, ఆ పని చేయాల్సింది నేను కాదు మీ అన్నయ్య వివేక్ అని చెప్పి అంటుంది, మీ అన్నయ్య వల్లే తను ఈ ఇంట్లో ఉంటుంది, మీ అన్నయ్య తను గెంటేయాలి,
టైం కోసం ఎదురు చూస్తున్నాను. తనని అలా ఇలా కాదు గెంటేయడం, తన్ని వేళ్లతో సహా ఇంట్లో నుంచి గెంటి పడేయాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏంటి వదిన ఇంకెన్ని తప్పులు తనని క్షమిస్తావు అని చెప్పి అనగానే, టైం రావాలి వివేక్, దానికోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు వివేక్ అనుకుంటాడు, ఎలాగైనా సరే అన్నయ్యకి ఈ మనీషా గురించి తెలిసేలా చేసుకోవాలి, చేయాల్సిందే అని చెప్పి అనుకుంటాడు మనసులో. తర్వాత ఇక రాత్రి అయిపోతుంది. ఇక ఒక్కతే నించొని బాల్కనీలో ఆలోచిస్తూ ఉంటుందన్నమాట జాను. ఇక అప్పుడే దేవ్యాని అటువైపు వచ్చి, ఏంటి జాను ఒక్కతే నించొని ఆలోచిస్తుంది, కొంపతీసి వాళ్ళ అక్క మాటలకి బావగారి మాటలకి ఏమైనా మారిపోతుందా ఏంటి అని చెప్పి దేవ్యాని వచ్చి, ఏం ఆలోచిస్తున్నావు జాను, వాళ్ళ మాటలు మా బావగారి మాటలు ఏం పట్టించుకోకు అని చెప్పి అంటూ ఉంటే, అది అత్తయ్య అని చెప్పి జాను చెప్పబోతూ ఉంటే అప్పుడే మనీషా వచ్చి, అయినా మాటలతో తన అవమానాలన్నీ ఎలా మర్చిపోతుందంటీ, అసలు ఆ లక్ష్మి కానీ ఆ మిత్ర కానీ అసలు ఎన్ని మాటలు అన్నారు మన వివేక్ని, జానుని ఎంత తక్కువ చూశారు అని చెప్పి మనీషా కావాలని పాతయన్ని కావాలని గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట జానుకి. ఆ రోజు కిట్టి పార్టీలో ఏం జరిగిందో మర్చిపోయావా, ₹1,00,000 అడిగితే మీ అక్క ఇవ్వలేదు. ఆ రోజు ఫారెన్ ఎగ్జిక్యూటివ్స్ మన ఇంటికి వస్తే నిన్ను మీ ఆయన్ని ఎంత ఇదిగా అవమానించింది, ఇక పొలం కూడా నీకు రాకుండా చేసింది. ఇటు తెలివిగా కనీసం వివేక్ ఆస్తేనే వస్తుందనుకుంటే అది కూడా రాకుండా చేసింది. ఆఖరికి రావాల్సిన ఫ్యాక్టరీ అయినా మీ చేతుల్లో పెడతారో లేదో, పని లేని జీతగాల్లాగా మీ ఇద్దరు మిగిలిపోతారేమో అని చెప్పి మనీషా ఇలా ఈ విధంగా మాటలతో రెచ్చగొడుతూ ఉంటే అప్పుడు జాను, మాకంత కర్మేంటి మనీషా, రేపే అడుగుతాను, పూర్తి హక్కులతో ఫ్యాక్టరీ మా దగ్గరే ఉండాలి అని చెప్పి అక్కని తెగేసి అడుగుతాను, అత్తయ్య రెడీగా ఉండండి, రేపు పొద్దున్నే అడుగుదాము అని చెప్పి వెళ్ళిపోతుంది జాను. జాను వెళ్ళగానే, చాలా థ్యాంక్స్ మనీషా, మొత్తానికి ఆ లక్ష్మి మాటలకి బావగారి మాటలకి జాను ఎక్కడ మారిపోతుందో మంచిగా అని భయపడ్డాను, నీ మాటలకి భలే రెచ్చగొట్టావు అనగానే, అంతే ఆంటీ రేపొద్దున రెడీగా ఉండండి తాడో పేడో తేల్చుకోవడానికి అని చెప్పి మనీషా దేవ్యానితో చెప్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే హాల్లో జయదేవ్, మిత్ర, వివేక్ ఉంటారు. ఇక జయదేవ్ న్యూస్ పేపర్ చూస్తూ, ఈరోజు ప్రతి న్యూస్ పేపర్లో మన గురించి లక్ష్మి గురించే అని చెప్పి మిత్రకి న్యూస్ పేపర్ చూపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి కాఫీ తీసుకోండి అని చెప్పి జయదేవ్కి, మిత్రకి, వివేక్కి కాఫీ ఇస్తూ ఉంటుంది. ఇక పైనుంచి అప్పుడే ఇటు మనీషా, దేవ్యాని, జాను పైనుంచి చూస్తూ ఉంటారనమాట, వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. ఇక వివేక్ అంటాడు, ప్రముఖ వ్యాపారవేత్త అసలు ఒక ఆడదయ్యుండి ఇంత సాధించింది అని చెప్పి ప్రతి న్యూస్ పేపర్లో నీ గురించే వదినా అని చెప్పి వివేక్ గొప్పగా చెప్తూ ఉంటాడు. అది ఆదర్శ కుటుంబం అని రాశారు అని చెప్పి చూడు పేపర్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అవసరం లేదండి, మీ ముగ్గురు కళ్ళలో ఆనందం చూస్తే సరిపోతుంది, తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడే పైనుంచి మనీషా అంటుందన్నమాట దేవ్యాని వాళ్ళతోని, కిందకి వెళ్ళి వివేక్ రావాల్సిన ఫ్యాక్టరీ అడగండి అని చెప్పి అనగానే ఇక జాను, దేవ్యాని కిందకు వస్తారు. అప్పుడు వివేక్ అంటాడు, అమ్మా జాను చూడండి న్యూస్ పేపర్లో మన ఫ్యామిలీ గురించే అని చెప్పి అనగానే ఆ న్యూస్ పేపర్ తీసుకున్నట్టు తీసుకొని చేతిలో దేవ్యాని కిందకి విసిరి కొడుతుంది న్యూస్ పేపర్ని. దీన్ని ఫ్యాక్టరీ గోల్ ఏంటి, న్యూస్ పేపర్లో వచ్చిన ఆనంద విషయం దాని గురించి చూడకుండా అని వివేక్ అంటూ ఉంటే, అంతగా ఏం రాస్తారు, నేనేమో లక్ష్మి గారి చెల్లెలని, మీరేమో మిత్ర గారి తమ్ముడని, జయదేవ్ బావగారి మరదలని అన్నట్టుగానే కదా, ఏముంటుంది, దానికన్నా మనమంటూ సొంతగా పనిచేసి సంపాదించి ఇక ఫ్యాక్టరీ నడిపితే మనకు కూడా గుర్తింపు వస్తుంది, మన పేరు కూడా పేపర్లో వేస్తారు అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక మిత్ర అంటాడు, ఆల్రెడీ చెప్పాం కదా ఈ రోజు నుంచి వివేక్ ఫ్యాక్టరీని చూసుకుంటాడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది, అలా మాటల్లో కాదు బావ, ఫ్యాక్టరీ మా పేరు మీద రాయాలి అని చెప్పి జాను అలా అడగగానే ఇక జయదేవ్, మిత్ర, ఇటు వివేక్, అటు లక్ష్మి అందరూ షాక్ అవుతారు. ఫ్యాక్టరీపై పవర్ ఆఫ్ అటార్నీ మాదే అని మొత్తం అంతా డాక్యుమెంట్స్లో ఉండాలి అని జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, అదేంటి మీరు ప్రూవ్ చేసుకున్నాకే ఆస్తి పంపకాలు అని మొన్న ఒప్పుకున్నారు కదా జాను అని చెప్పి అంటుంది లక్ష్మి. దేవ్యాని, అంటే ఏంటి, మీ పేరు మీద ఉన్న ఫ్యాక్టరీని మేము నడపాలా, అప్పుడు మేము ప్రూవ్ చేసుకున్నా కూడా ఉపయోగం ఏంటి అని చెప్పి అడుగుతుంది. అలా దేవ్యాని అడుగుతూ ఉంటే లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక పైనుంచి మనీషా, ఇప్పుడేం చేస్తావు లక్ష్మి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో చూపించింది. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుంది అనేది తెలుసుకుందాము. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.